12th January 2026 ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దామా. ముందుగా మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది ఈరోజు. సక్సెస్, మీరు ఫైనాన్షియల్గా లాభం అనేది ఈరోజు చూడబోతూ ఉన్నారు. అండ్ ఈ గత 3 రోజులుగా మీకు ఎవరితో అయితే మాట పట్టింపులు విభేదాలు నడుస్తూ ఉన్నాయో అవన్నీ ఈరోజు షార్ట్అవుట్ అయ్యేలాగా చూపిస్తూ ఉంది. అండ్ పలుకుబడి సమాజంలో పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఈరోజు మీకు సమృద్ధిగా లభించబోతూ ఉన్నాయి. అండ్ మీరు ఈరోజు ఏ పని ప్రారంభించినా మీకు సక్సెస్ అనేది ఉండబోతూ ఉంది. ఫైనాన్షియల్లీ కూడా సెక్యూరిటీ, సక్సెస్, లాభం అనేది రాబోతూ ఉంది. నెక్స్ట్ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. ఓకే, వృషభం, కన్య, మకర రాశి వాళ్ళకి ఈరోజు క్లారిటీ అనేది వీళ్ళకి వస్తుంది. వీళ్ళ లైఫ్లో నడుస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ పైన ఒక క్లారిటీ అనేది రాబోతూ ఉంది. అండ్ ఏదైతే మీరు లాస్ ఎమోషనల్గా ఓవర్ థింకింగ్ చేస్తూ మీ ఎనర్జీని మీరు లాస్ చేసేసుకుంటూ ఉంటే కనుక అసలు నేను ఎందుకు చేసుకుంటున్నానని ఒక క్వశ్చన్ మార్క్ అనేది మీకు ఎదురవుతుంది. అండ్ ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త ప్రారంభం అనేది మీ లైఫ్లో చేయబోతూ ఉన్నారు. అండ్ మీ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసమే అది ఖచ్చితంగా అయి ఉంటుంది. నెక్స్ట్ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది. ఓకే, ఈరోజు మీకు ఏదైనా ఇన్కమ్ మీకు రావాల్సిన మనీ ఏదైనా ఉంటే స్టక్ మనీ రావాల్సిన అమౌంట్ అనేది ఈరోజు చేతికి అందడం అనేది చూస్తారు. అండ్ ఈరోజు మీరు ఫైనాన్షియల్లీ సెక్యూర్గా మీకు అనిపిస్తుంది. అండ్ అన్ని రకాలుగా మీరు స్టెబిలిటీని ఫీల్ అవుతారు. అంటే కుటుంబ వాతావరణం కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ, డబ్బు పరంగా కానీ ఒక సెక్యూరిటీ అనేది ఈరోజు మీకు భావన అనేది ఈరోజు ఉండబోతూ ఉంది. అండ్ ఈరోజు మీకు ఉన్న ఈ ఫీలింగ్ కొంచెం మీలో కొద్దిగా అహంకారాన్ని కూడా పెంచేలాగా ఉంది. సో అది రాకుండా చూసుకోండి. ఓకే, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది. యూనివర్స్ ఓకే, వీళ్ళకి ఈ రోజు నుంచి న్యూ బిగినింగ్, ఈరోజు కొత్త ప్రారంభం చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరికైనా జాబ్ లేకపోయినా, లేకపోతే బిజినెస్ ఏదైనా ఆగిపోయి చేస్తూ ఉన్న బిజినెస్ ఆగిపోయి ఉన్నా కూడా వీళ్ళు అన్ని రంగాల్లో కొత్త ప్రారంభం అనేది వీళ్ళకి జరుగుతుంది. రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా, లవ్ రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా